ఇక్కడైతే ఒక కోతి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి చనిపోతే ఆ సమాధి దగ్గరే కూర్చొని ఉంది. చనిపోయిన వ్యక్తి తాలూకు వాళ్ళు ఈ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటే అది చెయ్యి అలా అలా ఊపుతుంది. అంటే ఏడవద్దని సంకేతమేమో. సమాధి దగ్గర ఏమన్నా పెడితే తినడానికి వచ్చిన కోతి అయితే గుంపులో ఇంకా కొన్ని కోతులు రావాలి కదా ఫ్రెండ్స్. కానీ ఇది ఒక్కటే వచ్చి అక్కడే కూర్చొని ఉంది దిగులుగా. అలా కూర్చొనే ఉంది ఫ్రెండ్స్. చనిపోయిన వ్యక్తి వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే అది చెయ్యి అలా అలా ఊపుతుందంట. కొన్ని సైగలు అయితే చేసిందంట. అప్పుడు వాళ్ళమిటి పోయి వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉంటే మనం వీడియో తీసుకోకూడదు కదా. 3 రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. వాళ్ళ అబ్బాయి అంటే నేను నమ్మలేదు. సరే 3 రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఈ కోతి ఇక్కడే కూర్చొని ఉంది. ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ కూర్చొని. మరి అక్కడ ఏమన్నా ఉన్నాయో ఏమో తెలియదు, కానీ అది మాత్రం అక్కడే కూర్చొని ఉంది. సమాధి దగ్గర పూలు తినడానికి వస్తే ఇంకా అనేక కోతులు రావాలి, కానీ ఏవి రాలేదు ఫ్రెండ్స్. 3 రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అది మాత్రమే అక్కడే కూర్చొని ఉంది. మరి ఏం తింటుందో ఏమో. ఎంతగా ఉంది. ఇంద్రధనుస్సు ఫ్రెండ్స్.